హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విజయవాడకి చాలా దగ్గరలో ఉన్న ఈ కొండపల్లి ఫోర్ట్ చూస్తే ఒక నార్మల్ ఓల్డ్ ఫోర్ట్ లాగా కనిపించవచ్చు. కానీ ఈ ఫోర్ట్లో సీక్రెట్ పాసేజెస్, మ్యాసివ్ స్టోన్ వాల్స్, ఓల్డ్ బిల్డింగ్స్, ప్రిజన్ అండ్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అసలు ఈ ఫోర్ట్ ఎందుకు కట్టారు, ఇక్కడ ఎవరు రూల్ చేశారు, ఈ జైలు దేనికి యూజ్ చేసేవారు? లెట్స్ ఎక్స్ప్లోర్ కొండపల్లి ఫోర్ట్. ఇది కొండపల్లి ఫోర్ట్ విజయవాడకి దగ్గరలో ఉన్న కొండపల్లి హిల్ మీద నిర్మించబడింది. ఈ ఫోర్ట్కి సెంచరీస్ ఓల్డ్ హిస్టరీ ఉంది. డిఫరెంట్ పీరియడ్స్లో రెడ్డి రూలర్స్, గజపతి రూలర్స్, విజయనగర రూలర్స్, కుతుబ్ షాహీ రూలర్స్, తరువాత బ్రిటిషర్స్ కూడా ఈ రీజియన్పై కంట్రోల్ కలిగి ఉన్నారు. అందుకే కొండపల్లి ఫోర్ట్కి చాలా హిస్టారికల్ అండ్ స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఉండేది. ఈ భారీ స్టోన్ గేట్వేస్ మరియు థిక్ వాల్స్ చూస్తే అప్పటి కన్స్ట్రక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉండేదో అర్థమవుతుంది. ఆ కాలంలో మోడర్న్ టెక్నాలజీ, హెవీ మెషినరీస్ ఏమీ లేకపోయినా ఇంత పెద్ద స్టోన్ స్ట్రక్చర్ని నిర్మించడం నిజంగా చాలా ఇంప్రెసివ్. ఫోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి చాలా ఓల్డ్ స్ట్రక్చర్స్, రూయిన్ అండ్ ఓపెన్ స్పేస్ కనిపిస్తాయి. కొండపల్లి ఫోర్ట్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దాని స్ట్రాటజికల్ లొకేషన్. ఈ ఫోర్ట్ హిల్ టాప్ మీద ఉండటం వల్ల సరౌండింగ్ ఏరియాని చాలా డిస్టెన్స్ వరకు అబ్జర్వ్ చేయవచ్చు. అయితే ఎనిమీస్ వస్తున్నారా లేదా అనేది ముందుగానే గుర్తించే అవకాశం ఉండేది. ఈ రీజన్ వల్ల ఫోర్ట్ ఒక ఇంపార్టెంట్ మిలిటరీ అండ్ డిఫెన్స్ స్టోరేజ్ హోల్డ్గా పనిచేసేది. స్ట్రాంగ్ వాల్స్, గేట్వేస్ మరియు ఎలివేటెడ్ లొకేషన్ ఇవన్నీ కలిసి ఫోర్ట్కి న్యాచురల్ ప్రొటెక్షన్ని ఇచ్చేవి. ఇప్పుడు మనం ఈ ఫోర్ట్లోని ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ దగ్గరికి వచ్చాం. సో ఇదే జైల్. ఆ రోజుల్లో రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని, ప్రిజనర్స్ని లేదా పొలిటికల్ ప్రిజనర్స్ని ఇలాంటి సెక్యూర్ ఏరియాలో ఉంచేవారు. ఈ జైల్ స్ట్రక్చర్ చాలా సింపుల్గా కనిపించినా దీని వాల్స్ మరియు క్లోజ్డ్ డిజైన్ చూస్తే సెక్యూరిటీ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళో అర్థమవుతుంది. ఇక్కడ స్టాండింగ్ ఉన్నప్పుడు మనకి ఒకసారి ఆలోచన వస్తుంది, 100 years ago ఈ ప్లేస్లో ప్రిజనర్స్ ఎలా ఉండేవారు. అలాంటి థాట్స్ ఈ ఫోర్ట్ హిస్టరీని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేస్తాయి. ఫోర్ట్లో ఇంకా కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ అండ్ రూయిన్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ఇవన్నీ చూస్తే అప్పటి అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ యాక్టివిటీస్ అండ్ లైఫ్ స్టైల్ గురించి మనకి ఒక ఐడియా వస్తుంది. కాలం గడిచే కొద్దీ చాలా స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినా వాటి రిమైన్స్ ఇప్పటికీ మనకి అప్పటి హిస్టరీని గుర్తుకు చేస్తాయి. ఇంకా ఈ ఫోర్ట్లో నాకు పర్సనల్గా ఇంట్రెస్టింగ్గా అనిపించిన పార్ట్ హిల్ టాప్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి సరౌండింగ్స్ ల్యాండ్స్కేప్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఒకవైపు సెంచరీ ఓల్డ్ హిస్టరీ, మరోవైపు అమేజింగ్ న్యాచురల్ సీనరీ. అందుకే హిస్టరీ లవర్స్, ట్రావెలర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్కి ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. కొండపల్లి అంటే ఫోర్ట్ మాత్రమే కాదు, ఈ ప్లేస్ ఫేమస్ అయిన మరో స్పెషల్ థింగ్ ఉంది. అదే కొండపల్లి వుడెన్ టాయ్స్. ఈ ట్రెడిషనల్ టాయ్స్ని లైట్ వెయిట్ వుడ్తో తయారు చేసి హ్యాండ్ పెయింటెడ్ చేస్తారు. ఈ ఆర్ట్కి సెంచరీ ఓల్డ్ కల్చర్ కనెక్షన్ ఉంది. సో కొండపల్లి ఒక హిస్టారికల్ డెస్టినేషన్ మాత్రమే కాదు, ట్రెడిషనల్ హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్ కూడా ఉంది. సో గైజ్, కొండపల్లి ఫోర్ట్ అనేది కేవలం ఓల్డ్ వాల్స్ అండ్ రూయిన్ బిల్డింగ్సే కాదు, ఇది మన కింగ్డమ్ని, బ్యాటిల్స్ని, డిఫెన్స్ సిస్టమ్ని, ప్రిజనర్స్ని, ఆర్కిటెక్చర్ అండ్ ట్రెడిషనల్ కల్చర్ గురించి చాలా విషయాలు చెబుతుంటుంది. ఈ ఫోర్ట్ ప్రతి స్టోన్ స్ట్రక్చర్ వెనుక ఒక స్టోరీ ఉంది. మీకు హిస్టరీ, ట్రావెల్, అడ్వెంచర్ ఇష్టమైతే కొండపల్లి ఫోర్ట్ డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ ప్లేసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.